చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. ఈ వచనం చదివి మనం ముగించుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయటి యందు విసుకకయు అలయకయు ఒకవేళ అలాగూ మేలు చేసుకుంటూ పోతే తగిన కాలంలో దానికి తగిన పంటను కోస్తాం. మేలు చేయట్లో అలసిపోవద్దు, విసిగిపోవద్దు అంటున్నాడు దేవుడు. అరే, మేలు చేస్తుంటే కూడా కీడే ఎదురొస్తుందయ్యా, అయినా పర్లేదు చేసేయి. మేలు చేసినా కీడే చేస్తున్నారా, ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, చెయ్యి, మేలు చెయ్యి, అలసిపోవద్దు, విసిగిపోవద్దు. దేవుని బిడ్డలకి, దేవుని హృదయం కలిగిన వ్యక్తులకి ఓర్చుకునే మనసు ఉంటుంది. ఏముంటుంది? మనకు లేదంటే కాదన్నట్టు. ఇంకా సింపుల్. దేవుని బిడ్డలు గాంధీ పరలోకం ఏడిపోతావు, పోతావా? భార్య మాట అంటే భర్త పడడు, భర్త మాట అంటే భార్య పడదు. సరిగ్గా బయట వాళ్ళు అంటే పడతారు. ఇక మీరిద్దరు ఏక శరీరం అని చెప్పిండు కదా దేవుడు. మీరిద్దరే ఒక మాటకొకరు ఒక మాట అంటే ఒకరి పట్ల ఒకరికి అంత పడట్లేదంటే ఇక పక్కోడు వచ్చి తిడుతుంటే నువ్వు పడతావా? నీ వల్ల అవుతుందా? కాదు కాదు. గుర్తుపెట్టుకోండి, అవమానాన్ని భరిస్తే అత్యధికమైన దీవెన దేవుడిస్తాడు. ఆయనకు కష్టాలు వచ్చాయి, కష్టాల్లో ఎలా ప్రవర్తించాడు, కష్టాల్లో ఆయన వైఖరి ఎలాగుంది? న్యాయం తీర్చడం మన పని కాదు అనే ఉద్దేశంతో ఆయన బ్రతికాడు. న్యాయం తీర్చు అని దేవుని పైన ఆధారపడ్డాడు. ఎవరైనా శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడతారు, అవమానిస్తుంటే దేవుని పైన ఆధారపడతారా? అలా ఆధారపడాల్సిన అవసరతలు మన లైఫ్లో ఉన్నాయి. పక్కోడు తిడుతుంటే మంచిదేలే, ఓ రోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకోండి. పొగుడుతుంటే శ్రమనట, పొగుడుతుంటే సంతోషపడతాం, సంకలు కొట్టుకుంటాం, అబ్బా మస్తు. అరే, నిన్ను ఎవడన్నా పొగుడుతుంటే నీకు శ్రమ అని గుర్తుపెట్టుకో. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది తిడుతుంటే అబ్బా ఇవేంటి దీవెనలు. తిడతావా? ఇంకో 2 తిట్టు రాదు అనులే. తిట్టేటోడు తిడతాడు. ఇక ఇంకో 2 తిట్టు, సరిపోలేదు తిట్టు, నువ్వెన్ని తిడితే అన్ని దీవెనలు అనుర్రి. తిట్టేటోడు నోరు మూతపడుతుంది దెబ్బకు. ఆడు పగబెట్టుకొని ఇంకా తిడతాడు, ఇంకా అసూయ చూపిస్తున్నాడు, ఇంకా ఈర్ష్య చూపిస్తున్నాడు. అయితే ఏం కాదు, ఓపికతో భరించు. ఒకరోజు దానికి రెట్టింపు దీవెన నువ్వు పొందుకుంటావు. ఈ వైఖరి ఏ కుటుంబంలోనే అవుతుంటుందో ఆ కుటుంబంలో గొడవలు ఉన్నాయి. ఈ వైఖరి ఏ వీధిలోనే అవుతుంటుందో ఆ వీధిలో గొడవలు ఉన్నాయి. ఇక ఉంటాయా? వాడు తిడతాండే వాడు పడతాడు. ఇక దాంట్లో మళ్ళీ పెద్ద సమస్య ఉన్నది. తిట్టి వాడికే విసుగెత్తిపోయి ఒకరోజు వాడు రియలైజ్ అవుతాడు, ఇన్నిసార్లు తిట్టిన ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడట్లేదు. ఎంత ఓపిక వాళ్ళది, ఎంత ఓపిక వాళ్ళది. అర్థం చేసుకోలేడా? అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి జీవితమే మారిపోతుంది నిన్ను బట్టి. ఆయన లైఫ్లో యేసు ప్రేమను చూడగలుగుతాడు నిన్ను బట్టి. ఎదురు తిరిగే స్వభావం ఎవరి స్వభావం తెలుసా? మన మేనమామ స్వభావం. ఎవడాడు? సాతాను. అది ఎదురు తిరిగే స్వభావం. అది నేర్చుకుంటే గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకరోజు ఎవ్వరు నీ పక్షాన్ని నిలబడకుండా నిలబడిపోతావు.
ఎవడైనా తిట్టడానికి సపోర్ట్ చేస్తాడా, సైలెంట్గా ఉన్నవానికి సపోర్ట్ చేస్తాడా? చెప్పండి. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేశారు? దావీదు మహారాజ్కా, షిమీకా? దావీదు మహారాజుకే సపోర్ట్ చేశారు. ఎందుకు ప్రభా, ఎందుకు పడతాను, వేసేద్దాం అన్నారు. అయినా సరే ఓపికతో ఉన్నాడు. వద్దు, అవకాశం దేవుడిచ్చాడు, తిట్టని. తిట్టిన దానికి భరిస్తే మళ్ళీ రాజయ్యాడు. రాజైన తర్వాత షిమి పరిగెత్తుకుంటూ ఉరికొచ్చాడట. సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా, ఆ రోజు నీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించాను, పిచ్చివాళ్ళలాగా ప్రవర్తించాను, మూర్ఖుల్లాగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అంటే ఇప్పుడు అంటున్నారు మళ్ళీ వీళ్ళు పక్కోళ్ళు. ఆ రోజు తిడుతుంటే చూసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ అడగడానికి వస్తే వీళ్ళు ఏమంటున్నారు? ఈసారన్నా వేసేద్దాం పట్టు. అప్పుడు ఊకున్నావు కదా, ఈసారన్నా వేసేద్దాం పట్టు. అరే భయ్, నేను ఆ రోజు చెప్పిన, మీకు నాకు పొందు లేదు, మీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. వదిలేయి. షిమి మీదకి తీర్పు వచ్చిందా? వచ్చింది. నేను సంపను అని చెప్పాడు. అయితే ఎవరు చంపారు? సొలొమోను. మీరు రాజుల గ్రంథంలో చదివితే, రాజుల మొదటి గ్రంథం 2-3 అధ్యాయాల్లో చదివితే, షిమి ముసలోడైన తర్వాత ఆయన నెరిసిన ఎంట్రుకలతో చచ్చిపోయాడు అని రాసింది. ప్రియమైన వారలారా, దేవునికి ఎవరైతే సమీపంగా బ్రతుకుతుంటారో వాళ్ళ లైఫ్లో ఇది గమనించవచ్చు. ఏది గమనించవచ్చు? ఈ స్థితి గమనించవచ్చు. ఏ స్థితి? ఓపిక కలిగి జీవించే స్థితి. ఒకవేళ ఓపిక లేదా వేస్టే. క్రైస్తవ జీవితం వేస్ట్. అందుకే ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. ఆ ఎద్దుకు వచ్చి ఏం నేర్చుకోండి? సాత్వికతను నేర్చుకోండి, దీన మనసును నేర్చుకోండి అని చెప్తున్నాడు. అలాంటి దీన మనసును కలిగి దేవుడిచ్చే 2 దీవెన పొందుకున్న వారంగా మనం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక.